హాయ్ అండి అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ టాపిక్ నేను చెప్పబోయేది మెథడ్ ఆఫ్ అడ్రస్. మనకిచ్చిన సిలబస్లో మెథడ్ ఆఫ్ అడ్రస్ అనే టాపిక్ అనేది ఉంది. ఇది చాలా ఈజీ అండి. మనం ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం కాబట్టి దీని మీద కొంచెం మనకి అవగాహన ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మెథడ్ ఆఫ్ అడ్రస్లో క్లాస్ 26 నుంచి క్లాస్ 31 దాకా మెథడ్ ఆఫ్ అడ్రస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో 26th క్లాస్ పర్టికులర్స్ టు బి ఫర్నిష్డ్, 27 మెయిల్స్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్, 28th మెయిల్స్ ఫర్ నేవీ పర్సనల్ సర్వింగ్స్ ఇన్ INS ships, 29 articles bearing indefinite address, 30th additions of sender's address, 31 intimation of address to the correspondents abroad. ఓకే, ఇప్పుడు మెథడ్ ఆఫ్ అడ్రస్ గురించి డిస్కస్ చేసుకుందాం. 26th పర్టికులర్స్ టు బి ఫర్నిష్డ్. ఒక మెథడ్ ఆఫ్ అడ్రస్ చేయడానికి ఎటువంటి పర్టికులర్స్ అనేటివి మనం ఫర్నిష్ చేయాల్సి వస్తుంది అనేది. ద ప్రాంప్ట్ డెలివరీ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్టికల్ ఈజ్ greatly facilitated if it is addressed in the correct manner. Delay to correspondent and mistakes in delivery often result from an incorrect or the incomplete postal address. అంటే అర్థం ఏంటి అంటే, మనం పర్ఫెక్ట్గా అడ్రస్ అనేది ఫెసిలిటేట్ చేస్తే, కరెక్ట్గా రాస్తే మనము అది కరెక్ట్ మేనర్లో ఈజీగా త్వరగా డెలివరీ అయిపోతుంది. ఎందుకు డిలే అవ్వబడుతుంది అంటే, మనం రాసిన అడ్రస్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా, అలాగే ఇన్కరెక్ట్ లేకపోతే ఇన్కంప్లీట్ పోస్టల్ అడ్రస్ ఉండడం వల్ల అది డిలే అవుతుంది, కరెక్ట్గా డెలివరీ కూడా అవ్వదు. ద అడ్రస్ షుడ్ దేర్ఫోర్ బీ complete and definite enough to ensure the easy transmission of the article and its delivery at a destinations to the addressee without any elaborate enquiry. అంటే మనం రాసే అడ్రస్ ఎలా ఉండాలి అంటే, ఈజీగా ట్రాన్స్మిషన్ అయిపోవాలి. ఆ ఆర్టికల్స్ అట్ ద డెస్టినేషన్, ఎక్కడికైతే చేరాలో అక్కడికి ఈజీగా చేరిపోవాలి. అలాగే ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఈజీగా మనం ఐడెంటిఫై చేసి ఇచ్చే విధంగా ఉండాలి. The public can help the post office by keeping the following points in mind while addressing their correspondence. కొన్ని పబ్లిక్కి మనం చెప్పేటప్పుడు ఈ కొన్ని పాయింట్స్ అనేటివి నోట్ చేసుకోవడం వల్ల, వాళ్ళు ఆ అడ్రస్ని కరెక్ట్గా రాయడం వల్ల మనకి ఈజీగా మనం డెలివరీ చేయొచ్చు. అందులో 3 points. The address should be written parallel to the length of the cover and in the lower half and towards the right hand side of the front of the article, leaving a clear margin at least 3 centimeters at the top for the postage stamps and labels, postmarks and other indications. అంటే ఏంటి లేదు, ఇప్పుడు మనం ఒక కవర్ని తీసుకుంటే అందులో ప్యారలల్గా ఆ కవర్ ఎలా ఉంటుందో అలాగే ప్యారలల్గా రాయాలి. నిలువుగా రాయకుండా ప్యారలల్గా రాసి, అలాగే టాప్ నుంచి 3 centimeters గ్యాప్ వదిలేసి, తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ మనము అడ్రస్ని రాయాలన్నమాట. ఇక్కడ 3 centimeters గ్యాప్ ఎందుకు వదులుతున్నాము అంటే, పోస్టేజ్ స్టాంప్స్ కోసం, లేబుల్స్ కోసం, పోస్ట్ మార్క్స్ కోసం, ఇంకేదైనా ఇండికేషన్స్ చేయాలి అంటే ఈ 3 centimeters గ్యాప్ అనేది యూస్ చేయబడుతుంది అనమాట. నెక్స్ట్, ద పోస్ట్ టౌన్ షుడ్ బి నోటెడ్ ఇన్ బ్లాక్ లెటర్స్. పోస్ట్ టౌన్ అనేది బ్లాక్ లెటర్స్లో రాయాలి. అండ్ అకార్డింగ్ టు ద అప్రూవ్డ్ స్పెల్లింగ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీసెస్. అంటే పోస్ట్ ఆఫీస్ లిస్ట్లో ఆ పోస్ట్ ఆఫీస్ టౌన్ని ఎలా స్పెసిఫై చేశారో అలాగే రాయాలి. వీటి గురించి క్లియర్గా పార్ట్ 3 ఆఫ్ దిస్ గైడ్ గురిలో డిస్కస్ చేసుకుంటాం. ఇట్ షుడ్ ఆల్సో బి అండర్లైన్, దాన్ని అండర్లైన్ కూడా చేయాలి. పిన్ కోడ్ ఆఫ్ ద పోస్ట్ టౌన్ షుడ్ బి నోటెడ్ బిలో. పిన్ కోడ్ ఖచ్చితంగా నోట్ చేయాలి. Third one, the following particulars should generally be furnished in the address and in the same order as noted below. కింద కొంచెం ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు. ఒక అర్బన్ ఏరియాలో ఎలా అడ్రస్ రాయాలి, రూరల్ ఏరియాస్లో అడ్రస్ ఎలా రాయాలి అని దాని గురించి చూద్దాము. ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్స్ ఫర్ డెలివరీ ఇన్ ద అర్బన్ ఏరియాస్లో ఒకవేళ డెలివరీ చేయాలి అనుకుంటే
వాళ్ళ అడ్రస్ ఎలా మెన్షన్ చేసి ఉండాలి అంటే ఫస్ట్ నేమ్ ఆఫ్ ద అడ్రసీ, ప్రొఫెషన్ ఇఫ్ ఎనీ, నెంబర్ అండ్ ఆర్ నేమ్ ఆఫ్ ద హౌస్ అండ్ నేమ్ ఆఫ్ ద స్ట్రీట్ ఆర్ ద రోడ్, నేమ్ ఆఫ్ ద లొకాలిటీ ఆర్ మహల్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇఫ్ ఎనీ, ఏదైనా పోస్ట్ బాక్స్ నెంబర్ ఉంటే స్పెసిఫై చేయొచ్చు, నేమ్ ఆఫ్ ద పోస్ట్ టౌన్ అండ్ పిన్ కోడ్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ద స్టేట్ పిన్ కోడ్. ఇన్ కేస్ ఆఫ్ ఏ ఆర్టికల్స్ ఫర్ డెలివరీ ఇన్ ద రూరల్ ఏరియాస్లో ఉంటే దాన్ని డెలివరీ ఎలా చేయాలి, నేమ్ ఆఫ్ అడ్రసీ, ఫాదర్స్ ఆర్ హస్బెండ్స్ నేమ్, ప్రొఫెషన్ ఇఫ్ ఎనీ, నెంబర్ ఆఫ్ హౌస్ ఇఫ్ ఎనీ అలాంగ్ విత్ ద నేమ్ ఆఫ్ ఎ స్ట్రీట్ ఇఫ్ ఎనీ, నేమ్ ఆఫ్ ద విలేజ్ అండ్ థానా, ఫిర్కా, హుబ్లీ ఎక్సెట్రా, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ఎ డెలివరీ అండ్ ద పిన్ కోడ్, నేమ్ ఆఫ్ ద తాలూక్ ఆర్ ద తహసీల్, దిస్ ఈజ్ నాట్ నెసరీ ఇఫ్ కరెక్ట్ పిన్ ఈజ్ రిటన్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ద స్టేట్, దిస్ ఈజ్ నాట్ నెసరీ ఇఫ్ కరెక్ట్ పిన్ ఈజ్ రిటన్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ టు నోట్ ద డిస్ట్రిక్ట్ ఇన్ కేసెస్ వేర్ దెర్ ఈజ్ మోర్ దాన్ వన్ పోస్ట్ టౌన్ బేరింగ్ ద సేమ్ నేమ్ అండ్ ఇఫ్ పిన్ ఈజ్ నాట్ నోటెడ్. అంటే అర్థం ఏంటంటే డిస్ట్రిక్ట్ నేమ్ కన్ఫర్మ్గా నోట్ చేయాలి ఒకవేళ పోస్ట్ టౌన్ నేమ్స్ సేమ్గా ఉంటే. ఇఫ్ ద నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ ద సేమ్, అప్పుడు నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కూడా సేమ్గా ఉంటే యాజ్ దట్ ఆఫ్ ద పోస్ట్ టౌన్ లాగా, ద నేమ్ ఆఫ్ ద స్టేట్ షుడ్ బి నోటెడ్. అలాంటప్పుడు పోస్ట్ టౌన్ నేమే డిస్ట్రిక్ట్ కూడా ఉంటే అలాంటప్పుడు స్టేట్ నేమ్ అనేది నోట్ చేయాల్సి వస్తుంది. ఇండికేషన్ ఆఫ్ ద రూట్ లైక్ వయా షుడ్ నాట్ బి గివెన్. వయా అనేది యూస్ చేసి మనము అడ్రస్ అనేది రాయకూడదు. ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్స్ అడ్రస్ టు ఫారిన్ కంట్రీస్కి ఒకవేళ మనం అడ్రస్ చేసి వీటిని పంపించాలి అనుకుంటే ద అడ్రస్ షుడ్ బి రిటన్ ఇన్ ద రోమన్ లెటర్స్ అండ్ ఇన్ అరబిక్ ఫిగర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింది ఇది. ఇన్ కేస్ ఆఫ్ ఆర్టికల్స్ అడ్రస్ టు ద ఫారిన్ కంట్రీస్కి మనం ఆర్టికల్ని పంపించాలి అనుకుంటే అప్పుడు మనం రాసే అడ్రస్ ఏ లెటర్స్లో ఉండాలి అంటే రోమన్ అండ్ అరబిక్ ఫిగర్స్. It is desirable to note the sender's address preferably in the lower left hand corner of the address side or failing that on the reverse of the article. అంటే ఇప్పుడు మన అడ్రస్ రాయాలి అనుకుంటే అడ్రస్ అంటే పంపించే సెండర్స్ అడ్రస్ రాయాలి అంటే లోయర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో రాయాలి. ఒకవేళ అక్కడ ప్లేస్ లేదు, ఓకే మేము అక్కడ ఇబ్బందిగా ఉంది రాయడానికి అంటే రివర్స్ ఆఫ్ ద ఆర్టికల్ కూడా మనం రాయొచ్చు అనమాట. దెర్ షుడ్ బి అన్ ఇండికేషన్ ఫ్రమ్ టు అబ్గ్యుయేట్ ఇట్స్ బీయింగ్ మిస్టేకన్ ఫర్ ద అడ్రసీస్ పర్టికులర్స్. ఒకవేళ అడ్రసీ పర్టికులర్స్తో కలిసిపోతుంది అనుకుంటే మనం రివర్స్లో కూడా రాసేయచ్చు. ఇన్ ద కేస్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఎంటైటిల్ టు concessional rates of a postage are to be transmitted free of postage, the class of the articles example book post, blind literature should be clearly noted on the top of the address side of the article. ఒకవేళ అది బుక్ పోస్ట్ కానీ బ్లైండ్ లిటరేచర్ అయితే దానికి ఎటువంటి పోస్టేజ్ అవసరం లేకుండా మనం పంపిస్తూ ఉంటే దాన్ని క్లియర్గా మెన్షన్ చేయాలి అట్ ద టాప్ సైడ్ బుక్ పోస్ట్ ఆర్ బ్లైండ్ లిటరేచర్ అనేది. The indication letter should be given on the address side of a bulky letter packets which on account of their size of a makeup might be mistaken for other classes of packets. Next, the President, Prime Minister and other ministers of the Government of India and certain high government officers are allowed the facility of a delivery of their mails to them wherever they may happen to be on tour within India. A list of the high officers entitled to this privilege will be found in clause 206. ఎవరైతే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎటువంటి లెటర్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఒక చోటే ఇక్కడే డెలివరీ ఇస్తామనే లేకుండా వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి డెలివరీ ఇచ్చే ఆప్షన్ అనేది ఉందన్నమాట. వీటి గురించి క్లాస్ 206లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోవాలి. ప్రివిలేజ్ విల్ బి ఫౌండ్ ఇన్ క్లాస్ 206. Articles intended for delivery in the camp to such officers should not be addressed to any post town. ఇప్పుడు డైరెక్ట్ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్తో కానీ ప్రెసిడెంట్తో కానీ పోవాల్సి వచ్చింది విత్ ఇన్ ఇండియా, అప్పుడు పోస్ట్ టౌన్ ఈ అడ్రస్ మొత్తం అవసరం లేదనమాట. బట్ ఓన్లీ టు దేర్ క్యాంప్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ క్లాస్ 206. వాళ్ళు ఏ క్యాంప్లో ఉంటే ఆ క్యాంప్ రాస్తే చాలన్నమాట, వాళ్ళకి డెలివరీ చేయబడుతుంది. ఇక్కడ
2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. A few examples of a correct and a complete address are given below. ABC ఇంజనీర్ మందిర్ మార్గ్ గోల్డ్ మార్కెట్ న్యూ ఢిల్లీ పిన్ కోడ్. ఒకవేళ మనం ప్రైమ్ మినిస్టర్కి కానీ ఇంకెవరికైనా కానీ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఎవరితో ఉన్న మీటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటాయంటే ఎగ్జాంపుల్ 4th వన్ చూడండి. ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ క్యాంప్. అంతే సింపుల్గా. పోస్ట్ టౌన్ అవసరం లేదు, పిన్ కోడ్ అవసరం లేదు, ఇలా రాస్తే చాలు ప్రైమ్ మినిస్టర్ ఏ క్యాంప్లో ఉన్నారో మనకి ఆల్రెడీ న్యూస్లలో అలా చూస్తూ ఉంటాం కదా. అక్కడ ఏ క్యాంప్లో ఉంటే ఆ క్యాంప్కి మనము ఈజీగా డెలివరీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 27th క్లాస్ మెయిల్స్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్ సర్వింగ్ ఇన్ ద ఆర్మీ అండ్ ద ఎయిర్ ఫోర్స్. మనము మెయిల్స్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్ అంటే మిలిటరీలో ఉండే వాళ్ళకి మనము వాళ్ళకు వచ్చిన ఆర్టికల్స్ని ఎలా డెలివరీ చేయాలి అనేది. The following particles should always be furnished in the address in case of the mails for the personnel of the defense services serving in the army and air force. ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళది ఎటువంటి పర్టికులర్స్ అనేవి నోటిఫై చేయాలి. ఈజీ డెలివరీ క్వశ్చన్ అంటే విచ్ ఆర్ టు బి డెలివర్డ్ త్రూ ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్. ఈ మామూలు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇవి డెలివరీ అవ్వవు. ఓన్లీ ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్ అనేటివి సపరేట్గా ఉంటాయి. ఆ ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్ ద్వారా మాత్రమే ఇవి డెలివరీ అవుతాయి. వీళ్ళకి రాయాల్సిన అడ్రస్ ఏంటి అంటే నేమ్, నెంబర్, ర్యాంక్, నేమ్, యూనిట్. ఈ 4 పర్టికులర్స్ రాస్తే చాలు ఈజీగా మనము డెలివరీ చేయగలుగుతాం. సచ్ మెయిల్స్ షుడ్ బి అడ్రస్డ్ టు. ఇటువంటి మెయిల్స్ అనేటివి ఎక్కడికి పంపించాలి మనము అంటే 56 APO 99 APO ఎక్సెట్రా. 56 APO అన్న 99 APO కన్నా ఎక్సెట్రా వితౌట్ ది అడిషన్ ఆఫ్ ఎనీ పోస్ట్ టౌన్. ఎటువంటి పోస్ట్ టౌన్ అడ్రస్ కూడా అవసరం లేదు. 28th మెయిల్స్ ఫర్ ద నేవీ పర్సనల్ సర్వింగ్ ఇన్ INS షిప్స్. మెయిల్స్ ఫర్ నేవీ అంటే షిప్స్లో పనిచేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఏమైనా ఆర్టికల్స్ వస్తే అవి ఎలా డెలివరీ అవ్వబడతాయి. మెయిల్స్ ఫర్ నేవీ పర్సనల్ ఆన్ బోర్డ్ INS షిప్స్ షుడ్ బి అడ్రస్డ్ కేర్ ఆఫ్ టు ద ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ బాంబే. ఇప్పుడు మనం ఇంతకుముందు మిలిటరీ డిస్కస్ చేసుకున్నట్టు 56 APO 99 APOకి మనం ఎలా అడ్రస్డ్ చేయబడతామో ఇక్కడ నేవీ వాళ్ళకి మనం ఏదైనా ఆర్టికల్ పంపించాలి అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి అంటే ఫ్లీట్ మెయిల్ ఆఫీస్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ ఇది ఎక్కడుంది అంటే బాంబే. ఇక్కడ నుంచి వాళ్ళకి ఎటువంటి ఆర్టికల్స్ వచ్చినా కూడా ఇక్కడ నుంచే డెలివరీ చేయబడతాయి. ఇక్కడ కూడా మనం రాయాల్సిన పర్టికులర్స్ ఏంటి అంటే నెంబర్, ర్యాంక్ అండ్ అదర్ పర్టికులర్స్ ఆఫ్ ద అడ్రసీ యాజ్ వెల్ యాజ్ ద నేమ్ ఆఫ్ ద షిప్ షుడ్ బి ఇండికేటెడ్. నేమ్ ఆఫ్ ద షిప్ కూడా మనము ఇండికేట్ చేయాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్స్ బేరింగ్ ఇండెఫినెట్ అడ్రస్. ఒకవేళ ఆర్టికల్స్ మీద ఇండెఫినెట్ అడ్రస్ ఉంటే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే నో ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ బై ద పోస్ట్ ఆఫీస్ అన్లెస్ ఇట్ బియర్స్ ఏ డెఫినెట్ అడ్రస్. ఒకవేళ డెఫినెట్ అడ్రస్ లేకపోతే దాన్ని ఎటువంటి పోస్ట్ ఆఫీస్ కూడా డెలివరీ చేయలేదు. ఆర్టికల్స్ అడ్రస్డ్ ఇన్ ఏ జనరల్ వే. ఆర్టికల్స్ అనేటివి అడ్రస్డ్ ఇన్ ఏ జనరల్ వే అంటే జనరల్ వేలో అంటే దట్ ఈస్ అడ్రస్ టు బి ఏ క్లాస్ ఆఫ్ ఏ పర్సన్స్ ఇన్ ఏ కాంట్రడిక్షన్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ఏ ఫర్మ్ అండ్ ఆర్టికల్స్ అడ్రస్డ్ టు initials or figures are to be clearly fictitious names or to a Christian name without a surname are regarded as not bearing a definite address unless they are to the care of some definite person or firm or unless the address specifies some definite place or delivery such as a particular house or a particular post box or a particular number in a street. Articles addressed in a general way are to initials, figures. Christian names without surnames, fictitious names or the conventional marks of any kind will not be delivered if addressed merely to a post office or the post resident or to the care of the postmaster. అంటే అర్థం ఏంటి అంటే పర్టికులర్గా జనరల్ అడ్రస్ అంటే జనరల్ ఈ కాలనీలో ఉంటారు అని రాసేయడం, లేకపోతే ఇక్కడ ఈ ఊర్లో ఉంటారు అని జనరల్గా రాసేయడం చేయడం వల్ల ఆ ఆర్టికల్ అనేది డెలివరీ చేయడానికి చాలా కష్టం అవుతుంది, చేయలేమన్నమాట. అలా కాకుండా పర్టికులర్ అడ్రస్ అనేది పర్టికులర్ ప్లేస్, డోర్ నెంబర్ ఇలాంటివి స్పెసిఫై చేయాలి ఈజీగా. అక్కడ మనము ఫామ్ నేమ్ కూడా నీట్గా అది ఎక్కడ ఉంది ఏంటి అనేది
క్లియర్గా మెన్షన్ చేయడం వల్ల పోస్ట్ బాక్స్ నెంబర్ ఇలాగ మెన్షన్ చేయడం వల్ల ఈజీగా మనము డెలివరీ చేయగలుగుతాం. అలా లేకుండా ఉంటే క్రిస్టియన్ నేమ్స్ వితౌట్ సర్నేమ్ లేకుండా క్రిస్టియన్ నేమ్స్ ఉన్నా కూడా మనం డెలివరీ చేయలేమన్నమాట. ఇఫ్ అడ్రస్డ్ మేర్లీ టు ఏ పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్కి మనం పంపించడం వల్ల పోస్ట్ రెస్టెంట్ ఆర్ టు ద కేర్ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్. పోస్ట్ రెస్టెంట్ అంటే ఆటోమేటిక్గా మనము కన్ఫామ్గా డెలివరీ చేయాలి అనుకోండి. అలాంటప్పుడు ఆ బాధ్యత అంతా ఎవరికి, టు ద కేర్ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్ జనరల్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ రెండు ఇండెఫినెట్ అడ్రస్కి ఎగ్జాంపుల్, ఒకటి డెఫినెట్ ఇంకొకటి ఇండెఫినెట్ అడ్రస్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. డెఫినెట్ అండ్ దేర్ ఫోర్ ద డెలివరబుల్, ఇండెఫినెట్ అండ్ దేర్ ఫోర్ ద అన్డెలివరబుల్. ఇక్కడ డెఫినెట్ వన్ సైడ్ డెఫినెట్ అడ్రస్ ఉంది, ఇది డెలివరీ చేయబడుతుంది. ఎగ్జాంపుల్కి చూడండి, ద చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద హెచ్పి లార్లియా సిమ్లా, ఇది ఒక డెఫినెట్ అడ్రస్. ద ఆక్యుపెంట్ నెంబర్ 10 పార్క్ స్ట్రీట్ కోల్కతా 700016, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫీసర్స్ మెస్ మత్రూహా. దిస్ వుడ్ బి ఎ డెఫినెట్ అడ్రస్ యాజ్ దెర్ ఈజ్ ఓన్లీ ద ఆఫీసర్స్ మెస్ అట్ మథురా. E97 పియానీర్ ప్రెస్ లక్నో. ఇన్వెస్టర్ నెంబర్ 2 విక్టోరియా గార్డెన్స్ బాంబే 400027. ఇవన్నీ డెఫినెట్ అడ్రసెస్. ఇక్కడ ఇండెఫినెట్ అండ్ దేర్ ఫోర్ అన్డెలివరబుల్. చీఫ్ సెక్రటరీ షిమ్లా. చీఫ్ సెక్రటరీ ఎక్కడుంటాడు ఏంటి తెలీదు, సిమ్లాలో ఉంటాడు. ద నాన్ కమిషన్డ్ ఆఫీసర్ మీరుట్, ఇక్కడ కూడా కరెక్ట్ అడ్రస్ లేదు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫీసర్స్ మెస్ ఢిల్లీ, ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివన్నీ వచ్చి ఆర్టికల్స్ బేరింగ్ ఇండెఫినెట్ అడ్రస్ కిందికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్, పార్సల్స్ ఆర్ అదర్ ఆర్టికల్స్ tendered at a post office for transmission under the registration, insurance or a value payable system, as also money order, will not be accepted unless they are definitely addressed to a particular person or a firm. అంటే పార్సల్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఏవైనా సరే ట్రాన్స్మిషన్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి ఇన్సూరెన్స్ ఆర్ వాల్యూ పేయబుల్ సిస్టమ్, యాజ్ ఆల్సో ఆఫ్ ఏ మనీ ఆర్డర్స్, విపిఎల్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ పర్టికులర్ పర్సన్ కానీ ఫర్మ్కి కానీ పర్ఫెక్ట్ అడ్రస్ ఉంటేనే, డెఫినెట్ అడ్రస్ ఉంటే మాత్రమే మనం ఇవి తీసుకుంటారనమాట, లేకపోతే తీసుకోరు. సచ్ ఆర్టికల్స్ అడ్రస్డ్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ఏ ఫర్మ్, కేర్ ఆఫ్ ద పోస్ట్ బాక్స్ అండ్ ద నేమ్ ఆఫ్ ద ఆఫీస్ where post box stands registered will also be accepted provided they are addressed to a person or a firm in whose names the post box stands registered. In the office of a delivery, if it is found that there is no post box in the name of the addressee or the addressee has ceased to be a renter of the post box, the article will be returned to the sender. అంటే ఒకవేళ ఒక ఫామ్లో కానీ దేంట్లో అయినా వర్క్ చేసేటప్పుడు ఒక ఇంటికే కానీ వాళ్ళు పోస్ట్ బాక్స్ని రెంటెడ్గా పెట్టుకున్నట్టయితే, ఆ పోస్ట్ బాక్స్ పెట్టుకున్న వ్యక్తిది ఆ పేరు కాకపోతే, లేకపోతే అక్కడ ఉండే పోస్ట్ బాక్స్ అనేది లేకుండా ఉన్నా కూడా, దాని రెంట్ పే చేయకుండా ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఆ ఆర్టికల్ని రిటర్న్ చేయబడుతుంది. అడిషన్ ఆఫ్ సెండర్స్ అడ్రస్. Addition of the sender's address. Every article should bear on the bottom lower left hand corner the name and the address of the sender, including PIN, in order that the post office may be able, in case of a non-delivery, to return it unopened and without delay. అంటే అర్థం ఏంటి అంటే, ఒకవేళ అక్కడ అడ్రస్ ఉండి అక్కడ డెలివరీ అవ్వకుండా ఉంటే అటువంటిది మనకి రిటర్న్ రావడానికి మన అడ్రస్ కూడా స్పెసిఫై చేయాలి కదా, ఎక్కడికి పంపించాలని. కాబట్టి మన అడ్రస్ ఎక్కడ స్పెసిఫై చేసుకుంటాము, అదే సైడ్ లోయర్ లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోయర్ బాటంలో మన అడ్రస్ని ఇంక్లూడింగ్ పిన్ నెంబర్తో సహా మనము స్పెసిఫై చేస్తామన్నమాట. ఒకవేళ డిలే అయినా, నాన్ డెలివరీ అయినా, టు రిటర్న్ ఇట్ అన్ఓపెన్డ్ అండ్ వితౌట్ డిలే లేకుండా మనకి రిటర్న్ అవుతుంది. దిస్ ఈజ్ స్పెషల్లీ డిజైరబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఆర్టికల్స్. ఇవి మెయిన్గా రిజిస్టర్డ్ ఆర్టికల్స్లో నోట్ చేయబడి, వెదర్ లెటర్స్ ఆర్ పార్సల్స్ అండ్ అన్రిజిస్టర్డ్ పార్సల్స్. A large number of undelivered articles is destroyed every year at the various returned letter offices. మామూలుగా అన్డెలివర్డ్ ఆర్టికల్స్ ఈజ్ డెస్ట్రాయిడ్, వాటినన్నిటిని డెస్ట్రాయ్ చేసేస్తారు ప్రతి ఇయర్ అట్ ద వేరియస్ రిటర్న్డ్ లెటర్ ఆఫీసెస్.
RLOSలో చాలా లెటర్స్ ఇలాంటివి డిస్ట్రాయ్ చేసేస్తారు. బికాస్ దే కంటైన్ నో క్లూ. ఎందుకంటే ఇక్కడ సెండర్స్ అడ్రస్ ఉండదు అనమాట, దాని మీద ఎటువంటి క్లూ ఉండదు. అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ ద సెండర్స్ గురించి అసలు ఏమీ లేకుండా ఉంటే ఇట్ ఈస్ ఆల్సో సజెస్టెడ్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్స్ సెంట్ బై ద ప్యాకెట్ పోస్ట్ ద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద సెండర్ షుడ్ ఆల్వేస్ బి రిటర్న్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్. ఒక ఫోటోగ్రాఫ్ పంపించినా కూడా ఆ ఫోటోగ్రాఫ్ వెనక సైడ్ ఆ సెండర్స్ అడ్రస్ నోట్ చేసి ఉండాలి. నెక్స్ట్, ఇంటిమేషన్ ఆఫ్ అడ్రస్ టు ద కరస్పాండెంట్స్ అబ్రాడ్. ఒకవేళ అబ్రాడ్లో ఉంటే ద పబ్లిక్ ఆర్ అడ్వైజ్డ్ వెన్ ఫర్నిషింగ్ దేర్ అడ్రస్ టు ద కరస్పాండెంట్ అబ్రాడ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా ఇన్ విచ్ దే రిసైడ్. అంటే ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనం అబ్రాడ్కి పంపిస్తున్నామో ఆటోమేటిక్గా టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్, ఎక్కడ ఏ స్టేట్లో మనం డిసైడ్ చేస్తున్నామో కూడా అందులో మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇది మెథడ్ ఆఫ్ అడ్రస్ గురించి. మెథడ్ ఆఫ్ అడ్రస్లో ఈజీ అండ్ మనం డైలీ చూస్తూ ఉంటాము, ఎన్నోసార్లు మనకు తెలియకుండానే ఈ రూల్స్ అన్నీ ఫాలో అయి ఉంటాము. వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వ్యూస్ పెరిగితే నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా కొత్త వీడియోలు చేయాలి, ఇంకా ఈజీగా చేయాలి, అందరూ రీచ్ అయ్యే విధంగా చేయాలి అని నేను కూడా నెక్స్ట్ టాపిక్స్ అనేటివి త్వరగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.